అనేక మంది భార్యలను తాను కలిగి ఉండకూడదు. 3, గుర్రములను రౌతులను పెంపొందించుకోవడానికి ఐగుప్తుకు తన వారిని పంపించడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా ధర్మశాస్త్రములో మోషే ద్వారా తెలియచేశాడు. కానీ సొలొమోను చేసిన మొట్టమొదటి పని ఏంటయా అంటే, తన దేశం క్షేమంగాను సమాధానంగాను గొడవలు లేకుండా యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలని ఒకే ఒక ఆలోచనతో తన దేశం చుట్టూ ఉన్న దేశాలతో సమాధాన పడడానికి, సఖ్యంగా ఉండడానికి వారితో వియానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా ఫరో కుమార్తెను సొలొమోను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తానికి సంపూర్ణంగా విరుద్ధం. సహోదరులు దయచేసి వినండి. మీ జీవితంలో ఎప్పుడూ కూడా విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి.